కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఉప్పలం గ్రామ జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కరప మండలం ఉప్పలక్క గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి శ్రీను, ఉపాధ్యక్షులు మల్లాడి వీరబాబు, ఏడీసీ సభ్యులు గేదెల రాజు, మత్స్యకార విభాగం సంయుక్త కార్యదర్శి రేకాడి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసుకుంటూ ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సంయుక్త కార్యదర్శి గేదెల కరుణకుమార్, ఏడీసీ చైర్మన్ చెక్క శ్రీను, కర్రె ఉదయ్ కుమార్, దండుప్రోలు రాజు, వరమాడి దుర్గాప్రసాద్, సంగాడి రాజు, చెక్క తాతబ్బాయి, రేఖాడి లక్ష్మణ్, మల్లాడి మహి, షేరు కాసుబాబు, మల్లాడి దుర్గాప్రసాద్, సంగాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు సంగాడి శ్రీను, ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఈ రోజుతో మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. మా ఉప్పలంక గ్రామానికి మా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చాలా వర్కులు చేయడం జరిగింది. సిసి రోడ్లు ఒక 32 లక్షలు, పైప్ లైన్లకి మరమ్మతులకి ఒక 5 లక్షలు, మనకి వాటర్ ట్యాంకులు మరమ్మతులు ఒక 2 లక్షలు, అలా చాలా వరకు ఎప్పటి నుంచో మనకి శ్మశానం రోడ్డు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా శ్మశానం రోడ్డు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎమ్మెల్యే గారు అడగడం వెంటనే చేయడం జరిగింది. నాకు మత్స్యకార ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిగా నన్ను నిర్మించారు. నా పేరు రేకాడి రాంబాబు అండి. ఒకటి శ్రీ పంతం నానాజీ గారి గురించి ఒకటి చెప్పాలండి. మాకు గతంలో ఎప్పుడు మాకు సీసీ రోడ్లు కానీ ఏవి కానీ లైట్లు కానీ ఏవి లేదండి. రోడ్డు నుంచి వచ్చి ఆడవాళ్ళు గట్ట 10 గంటలకి డ్యూటీకి వెళ్ళి వచ్చి గట్ట చాలా ఇబ్బంది పడిపోవారండి. అటువంటిది ఎక్కడ చూసినా ఎదురే, ఎక్కడ చూసినా నీరే. మాకు ధన్యవాదాలండి అందరికీ. మాకు ఎక్కడికి తాగినీరు కన్నా సరే ఏదైనా సరే పంతం నానాజీ గారు మాకు చాలా బాగా వేశారండి రోడ్లు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు. ఒకటండి మత్స్యకారులు కట మాకు గతంలో ఎప్పుడు సరే బోట్లు మునిగిపోయినా మునిగిపోయినా అమౌంట్ ఎవరు ఇవ్వలేదండి. ఆయన సొంత అమౌంట్ 3 బోట్లకి సుమారు 30,000 చెప్పిన మాకు అందరికి అందజేశారండి. ఉప్పలంక గ్రామస్తులకి ఆయన అధికారం లేకపోయినా సరే మాకు అమౌంట్లు ఇచ్చి, మా బోటుగాల వాళ్ళకి వాంటర్లకి అందరికి అమౌంట్ ఇచ్చి, పాపం వాళ్ళ సాయం వాళ్ళ బాధలు చూడలేక సొంత అమౌంట్ తీసి ఆయనకి ఇచ్చి అంత ఇదిగా చేశారండి ఆయన. ఇంకోటి చెప్పాలంటే ముఖ్యంగా మాకు శ్మశానం రోడ్డు చిన్నప్పటి నుంచి మా మిత్రులందరూ చెప్తున్నారు. శ్మశానం రోడ్డు ఎప్పుడు లేదండి. మాకు చిన్నప్పటి నుంచి గతంలో ఒక 100 సంవత్సరాలు బట్టి లేదండి. దాని గురించి ఎంతో పోరాడం, ఎన్నో కేసులు పట్టించుకున్నాం. దాని గురించి ఒక మంచి చేయాలని మేము అడుగుతుంటే దాని మీద గట్ట మాకు కేసులు పెట్టడం జరిగింది, అన్నీ జరగడం జరిగింది. అంతా వదిలేండి. మేము అలాగని అవన్నీ మేము మనసులో పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. అందరూ మన వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇంకా మా మీద మురికేసి వాళ్ళందరికీ చెప్తున్నాను ఒకటే, మీరు ఎంత చేసినా సరే ఆయన 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిధులు బట్టి, చంద్రబాబు నాయుడు నిధులు బట్టి ఇప్పుడు జరిగే రోడ్లు సీసీ రోడ్లు చాలా బాగా చేశారండి. శ్మశానానికి ఇచ్చారు. శ్మశానం అందరికీ నిజంగా ఆయనకి వాళ్ళకి వందనం అండి. మా ఉప్పలంక గ్రామస్తులందరికీ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఇదే జరగాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా మరి ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. ఇదంతా అందరి నిర్ణయం, ప్రజలందరి నిర్ణయం ఉంది. పిల్లలకి అమౌంట్ ఒక్కరికి వేసేవారు, అటువంటిది ఒక ఇంట్లో 3 ఉన్నా 2 ఉన్నా అందరికీ అమౌంట్ వేయడం జరిగింది. ఒకరో 2 ఉంటే ఆడికట ఆవిడ వేయడం జరుగుతుందండి. జై జనసేన, జై పంతం, జై పవన్. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకు అని అంటే 2024 సంవత్సరం గాను రాష్ట్రంలో భారీ మెజారిటీలతో ప్రతి ఒక్క నియోజకవర్గంతో మీరు ఎమ్మెల్యేలను గెలిపించి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కూటమి ప్రభుత్వ నాయకులకి, మహిళలకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా గౌరవనీయులు పూజ్యులు శ్రీ పంతం నానాజీ గారికి 72,000 మెజారిటీని అందించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పటికీ
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. గతంలో అంటే 2022 నుంచి 24 వరకు కూడా మా పూజ్యులు మన ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పంతం నానాజీ గారు జనం కోసం పవన్, పవన్ కోసం మనం అనే పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వీధి, చిన్న రోడ్డు నుంచి ప్రతి ఒక్క సందులు ఇవన్నీ తిరిగి ప్రజల సమస్యని తెలుసుకోవడం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో సంక్షేమాలకే తప్ప అభివృద్ధికి తావు లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలని అందించడమే లక్ష్యంగా ఆయన ప్రతి గ్రామానికి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా ఉప్పలంక గ్రామంలో కూడా మాకు మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పి ఆయన 2024 ఎలక్షన్కు ముందు పాదయాత్రకు వచ్చినప్పుడు మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన గెలిచిన వెంటనే మా నాయకులు అందరం కలిపి నానాజీ గారి దృష్టికి మా సీసీ రోడ్ల కోసం ఆయన దృష్టికి వెళ్ళగానే దాదాపుగా సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి మాకు సీసీ రోడ్లను వేయించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న నీటి కొరతను మాకు మొండి అనే ఒక గ్రామం, పక్క గ్రామం ఉంది, దానికి ఉన్న నీటి కొరతను సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా ఆయన ఆ లోటును కూడా తీర్చడం జరిగింది. అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకు శ్మశానానికి రోడ్డు లేని పరిస్థితి, కనీసం ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లాలంటే జారిపోయి పడిపోయేంత పరిస్థితి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడే సుమారు దానికోసం పోరాటం చేశారు. కానీ గత ప్రభుత్వంలో ఆ పనులేవి జరగనివ్వలేదు. అయితే మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేసి పెడతాను అన్నాడు. అలాగే ఆ 4 నెలల తర్వాత గడిచిన తర్వాత మళ్ళీ కూడా ఆయన దృష్టికి శ్మశానం రోడ్డుని తీసుకెళ్ళగానే వెంటనే దానికి సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి ఆ రోడ్డుని తీర్చి ప్రతి ఉప్పలంక గ్రామ ప్రజలందరి కళ్ళల్లోనూ కూడా ఆనందం నింపారు. ఇటువంటి మంచి పనులు చేసి గత సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు గాను గౌరవనీయులు పంతం నానాజీ గారికి, అలాగే కొనేల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకునే నాయకులకి కూడా ఇది సంవత్సరంలోనే జరిగిన మార్పు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అందులో ఇంకా కొన్ని చాలా మార్పులు తీసుకొస్తామని మనస్ఫూర్తిగా చెబుతూ, మా ఒక్క గ్రామానికే సుమారుగా 32 లక్షల రూపాయల పన్నులను ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో చేయించిన గౌరవనీయులు పంతం నానాజీ గారికి మా కూటమి నాయకులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.